మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియులారా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ప్రభువైన దేవుడు మనందరిని ప్రేమించి అద్భుత రీతిలో మన ఈ క్రీస్తు మార్గం టీవీ ఛానల్ ద్వారా పరలోకపు మన్నా అనేటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా ఆయన మంచి కృపని ప్రభు మనందరికీ అనుగ్రహించున్నారు. ప్రియులారా, అందును బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. చాలా కాలం తర్వాత మరలా తిరిగి ప్రభువైన దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మనందరం కూడా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో అనుకరణ కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. ప్రియులారా, ఆయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా మనకి తన కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన వర్తమానంలో వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. సర్వోన్నతుడు అయిన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారకుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి బంగారు పాదాలకు నా తండ్రి ఈ యొక్క సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, పగటి కాలం అంతా మీ కృప, మీ కాపుదల మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మా పని పాటలన్నింటిలో కూడా నీకు సన్నిధిని తోడుగా ఉంచిన ఆయన మేమందరము కూడా ఈ సమయంలో నా తండ్రి మీ యొక్క మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన మంచి కృపను బట్టి మీకు స్తోత్రాలు. మీ స్వరాన్ని మీరు మాకు వినిపించబోతుండగానైనా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలు మీరు మాకు దయచేయండి. ఎందరైతే ప్రభువా నీ మాటలు వినేందుకు సిద్ధపడి ఉన్నారు తండ్రి, వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాట మీరు మాకు విరిచి పంచిపెట్టమని, అల్పుడైన నన్ను మీ యొక్క కృపలు మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని మా ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడేందుకు ప్రభు ఇష్టపడుతున్నారు. ప్రియులారా, మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఒక మంచి మాట, అదేంటనగా ప్రియులారా, ఆలస్యము మనకు ఆశీర్వాదం కొరకే అనేటువంటి యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఈ రోజున ప్రభు మనకు ఇచ్చినటువంటి ధ్యానాంశము ఆలస్యము ఆశీర్వాదం కొరకే అనేటువంటిది ఈ రోజున ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నారు. ప్రియులారా, ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటను మనకు తెలియజేస్తూ ఉన్నారు అంటే, అనేక మందిని మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో, భౌతిక సంబంధమైన ప్రయాణంలో అనేకమైనటువంటి కార్యక్రమాల కొరకు, మన వ్యక్తిగత సంబంధమైన కార్యక్రమాలలో కొరకును, అలాగనే మన యొక్క కుటుంబ కార్యక్రమాల కొరకు అనేకమైనటువంటి వాటి విషయమే మనం ఎదురు చూపులు చూస్తూ అనేకమైన సంవత్సరాలుగా, అనేకమైనటువంటి నెలలుగా, మనం అనేకమైనటువంటి దినములుగా మనం ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండగా ఎప్పటికీ కూడా మనం ప్రభుని యొక్క సమాధానాన్ని మనం పొందుకోలేకపోయినందు మీదట మనందరం కూడా నిస్పృహలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియులారా, అయితే ప్రభువైన దేవుడు మనతో మాట్లాడి మనను ఆదరించే దేవుడై ఉన్నారు. ఆయన తన కాలంలో తన క్రియలను ఆయన జరిగించే దేవుడై ఉన్నారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ప్రభువైన దేవుడి దినమందు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆలస్యము ఆశీర్వాదము కొరకే అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రభు మనల్ని ఆదరిస్తా ఉన్నారు. ఒకవేళ నువ్వు ఆలస్యం అవుతుందని చెప్పేసి వెలుగులు చెంది భయభ్రాంతులకు గురి అయిపోయి దేవుని యెడల విశ్వాసము, నమ్మకత్వాన్ని కోల్పోయి ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాలు పంపులు పొందుతూ ప్రభు ఇచ్చినటువంటి కృపకు నువ్వు దూరస్తురాలుగా ఉంటానేమో అన్న ఉద్దేశంతోనే ప్రభువైన దేవుడు మనతో ఈ దినాన్న ఈ మాట ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా, ప్రభువైన దేవుడు మన ఎడల ఒక మంచి ఉద్దేశమును, ఒక మంచి ప్రణాళికలను కలిగి ఉండేటువంటి దేవుడై ఉన్నారు. మన జీవితాల్లో ఆయన కార్యాలు ఆలస్యం అవుతూ ఉన్నవి అన్నట్లయితే ప్రియులారా, అది మనకు మేలుకరంగా ఉండటానికే కార్యక్రమాలను అవి ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రియులారా. ఎందుకంటే ఈ లోపట అది ఆలస్యం అవుతున్న కొలది మన పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రయాణాలలో మనకు కొన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి బోధనలను, ఆధ్యాత్మిక పరమైనటువంటి మనలో ఉన్నటువంటి యొక్క త్రోవ తప్పినటువంటి మార్గాలను ప్రభు మనకు తెలియజేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల ఒక మంచి ఉద్దేశమున, ప్రణాళికలను కలిగి ఉంటారు. ఆలస్యం అవుతుంది అని చెప్పేసి మనమేమి కూడా భీతి చెందని అవసరం లేదు. పిల్లలు మనం గమనించినట్లయితే
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మరి చూసినట్లయితే 118వ కీర్తనలో చూస్తే అక్కడ ప్రభు చక్కని మాట మనతో మాట్లాడుతూ ఉన్నారు. 118వ కీర్తన కనుక మనం చూసినట్లయితే అక్కడ ప్రభు మనందరినీ ఆదరిస్తూ ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నారు. 118వ కీర్తన 26వ వచనము, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం ఉండును గాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా, ఈ దినమందు, ఈ రాత్రి కాలమందు ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆలస్యము ఆశీర్వాదము కొరకే గనుక నువ్వేమి కూడా భయము చెందని అవసరం లేదు. ఎందుకనంటే ప్రియులారా, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదించబడతాడు. నువ్వు యెహోవా నామమున పరిశుద్ధాత్మ దేవుని పేరట యేసుక్రీస్తు యొక్క నామములో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వాదములకు కారకుడుగా, ఆశీర్వాదముల కారకురాలుగా ప్రభు చేస్తాడు. ఎందుకంటే ప్రియులారా, ఆయన తన బిడ్డలను ఎప్పటికీ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎబ్రీయుల రాసిన పత్రికలో కూడా ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నారు, నేను నిన్ను విడువను, ఎన్నడూను ఎడబాయనని ప్రభు సెలవిస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అన్నారు. పిల్లగా ఏనాటికి తల్లి మర్చిదేమో తండ్రి విడిచిపెడతారేమో, కానీ ఆయన ఏమాత్రము కూడా మనను విడిచిపెట్టే దేవుడు కాదని ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనేక మంది వెలుగులు చెందుతున్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు వెలుగులు చెందనవసరం లేదని ఈ మాట మనకి తెలియజేస్తా ఉన్నారు. చాలా మంది బిడ్డలు లేక వివాహమైనటువంటి తర్వాత అనేకమైన సంవత్సరాలుగా బిడ్డలు కలగనందు మీదుగా చాలా గలిబిలైపోయి వారి జీవితాల్లో తీసుకోకున్నటువంటి నిర్ణయాలను తీసుకొని తప్పుడు మార్గాలలోనికి వెళ్ళిపోయి కుటుంబాలు సహితము విచ్ఛిన్నం చేసుకుంటూ ఉంటారు పిల్లరా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పేరిట నువ్వు ప్రార్థించినప్పుడు నీవు తప్పనిసరిగా ఆశీర్వదించబడతావు. నువ్వు ఆశీర్వాదములకు కారకురాలు, ఆశీర్వాదములకు కారకుడు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి ఆర్థికపరమైన ఒత్తిడుల చేత, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల చేత, రుణ ఒత్తిడుల చేత మనం దిగిపోతూ ఎంత ప్రార్థన చేసినా కూడా మరి ఆలస్యం అవుతున్న తరుణంలో చాలా మంది తనువులు చాలించాలని, కుటుంబాలను వదిలివేసి పారిపోవాలని అనేక మంది ఒక దురుద్దేశాన్ని కలిగి సాతాను చేత ప్రేరేపించబడి వారి కుటుంబాలను వదిలేసి కుటుంబాలను వారు పాడు చేసుకుంటూ ఉంటారు పిల్లరా. కనుకనే ప్రభు సెలవిస్తా ఉన్నాడు, అటువంటి దుస్థితికి నువ్వు వెళ్ళనవసరం లేదు, అలాంటి దురాలోచన నువ్వు చేయనవసరం లేదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు పిల్లరా. మరి ఆలస్యము ఆశీర్వాదము కొరకే అని ప్రభు సెలవిస్తూ ఉండగా ఈ దినాన్ని మనం చేయవలసిన పని ఏంటంటే ప్రియారా, మనము ప్రభువునకు మనము ఆయన చిత్తానికి, ఆయన చేతులకి మనము అప్పగించుకోవాలి ప్రియులారా. లోకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు సిలువ శ్రమకు అప్పగించబడక మునుపు తండ్రినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే నిమిత్తమై క్రీస్తు వారు చేసిన పని, ఆయనను తండ్రికి తనను తాను అప్పగించేసుకున్నారు. తండ్రి చిత్తానికి తనను తాను అప్పగించుకోవడానగా పూర్తిగా క్రీస్తు వారు తండ్రికి లోబడిపోయారు. ఆయన సరెండర్ అయిపోయారు తండ్రి అయినటువంటి దేవునికి పిల్లారా. మన ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడే దేవుడు అయినారు. ఆయన ఆలస్యము ఆశీర్వాదం కొరకు అంటారు కనుక అప్పటి వరకు మనం చాలా బహు జాగ్రత్త కలిగిన వారముగా ప్రభు అయినటువంటి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు మనం అందుకోవాలి అంటే నిన్ను నువ్వు దేవునికి సమర్పించేసుకోవాలి, సరెండర్ అయిపోవాలి. నీవుగా ప్రభువా నీ చిత్తమే సిద్ధించును గాక, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా, నా ప్రయాణంలో ఏదైనా సరే నీ చిత్తమే, నీవు చూపించిన మార్గంలో నేను వెళ్తాను ప్రభా అని ప్రభు చేతికి నువ్వు అప్పగించుకోవాలి, పూర్తిగా నువ్వు అప్పగించుకోవాలి. ఎందుకంటే పిల్లరా, ఎప్పుడైతే నువ్వు పూర్తిగా దేవునికి అప్పగించుకుంటావో దేవుని యొక్క అధికారం అనేటువంటిది నీ మీదకి రావడం జరుగుతాను. యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఆయన ఒక దూత వచ్చి ఆయనను బలపరుస్తుంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. మీరు తర్వాత చదువుకోండి.
లోకాసు సువార్త 22వ అధ్యాయం 42వ వచనం నుంచి చదువుకుంటే ఇప్పుడు చెప్పబడిన మాటలని మనకు అర్థమవుతాయి పిల్లగా. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తనను తాను తండ్రిని దేవునికి సరెండర్ చేసుకున్నారో, తండ్రిని దేవునికి లోబడిపోయారో, లోపరుచుకున్నాడో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి యేసుక్రీస్తు వారిని బలపరిచింది పిల్లరా. ఆయన చెమట రక్తపు బిందువులుగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మార్చబడిన తర్వాత దుష్టులైనటువంటి వారందరూ కూడా మరి ఒక గుంపుగా వచ్చి యేసుక్రీస్తు వారిని ఇబ్బంది పెట్టినప్పటికీ, శ్రమల పాలు చేసినప్పటికీ కూడా ఆ శ్రమలను తాళుకొని తండ్రినటువంటి దేవుని కృపను సంపాదించి మరణమును క్రీస్తు వారు గెలవగలిగారు పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తరుణంలోనే తండ్రైన దేవుడు యేసుక్రీస్తు వారికి విడుదల ఇవ్వడానికి కొంత సమయం అనేటువంటిది పట్టింది. ఆలస్యము ఆశీర్వాదం కొరకే. ఏమి దిగులు పడని అవసరం లేదు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నానని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పర్వతములు తలిగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏలియా విషయంలో మనం ఆలోచన చేసినట్టయితే ప్రియులారా, ఏలియా మీద తన హస్తాన్ని చాపినప్పుడు ఆహాబు రథము కంటే కూడా ఏలియా ముందుగా పరిగెత్తి చేరవలసిన స్థలాన్ని ఏలియా చేరాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను సమర్పించుకో. నీ బలహీనతలన్నింటినీ కూడా ప్రభు చెంతకు తీసుకుని ఒప్పుకో. లోకాసు సువార్తలో మనం చూస్తే తప్పిపోయినటువంటి కుమారుని సంగతి ప్రియులారా మనందరికీ తెలుసు. ఈ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి యొద్దకు వచ్చి పశ్చాత్తాపంతో తనను తాను తండ్రికి సమర్పించుకున్నాడు ప్రియులారా. తనను తాను తండ్రికి సమర్పించుకున్నాడు. తనను తాను తండ్రికి సమర్పించుకున్నప్పుడు, తండ్రికి తనను లోపరుచుకున్నప్పుడు, తండ్రి ఆ కుమారుడిలో జాలిపడి ఆ కుమారుని హక్కును చేర్చుకొని ఆ కుమారునికి రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని మా తండ్రి అయినటువంటి ఆయన కుమారునికి ఇచ్చినట్టుగా లోకాసు వార్త మనం చూసినట్టు లోకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం నుంచి చూస్తే మనకు అర్థమైపోతుంది లేదా. ఎప్పుడైతే కుమారుడు తండ్రి యొద్దకు వచ్చాడో ఆ కుమారుని తండ్రి హత్తుకొని తండ్రి కౌగిటిలో చేర్చుకొని ఆ కుమారుడిని శుభ్రపరిచి నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైన వస్త్రాలు, వెలగలిగిన వస్త్రాలు, సౌందర్యమైనటువంటి వస్త్రాలను కుమారునికి ధరింపజేసి ఆ కుమారునికి కావలసినటువంటి అధికారమును, సమాధానాన్ని, సమస్తాన్ని అప్పగించడం మాత్రమే కాకుండా ఆ యొక్క కుమారుడైనటువంటి ఆ బిడ్డ తండ్రితో కూడా కలిసి విందుశాలలో చేరి విందులో పాలు పొంగులు పొందే కృప తండ్రి ఆ కుమారునికి ఇచ్చారు పిల్లలు. నేను ఎప్పటికీ ప్రభు విడిచిపెట్టడు, గుర్తుపెట్టుకో. ఏమాత్రం కంగారు పడిన అవసరం లేదు. ఒకవేళ ఆలస్యం అయిపోతుంది, బిడ్డకు వివాహం చేసే విషయంలో ఆలస్యం అయిపోతున్నా కంగారు పడిపోతున్నావేమో. లేదు, నీ బిడ్డ కొరకు ప్రభు ఒక మంచి ఆశీర్వాదం దాచిపెట్టాడు. ఎందుకంటే ఆయన నామం పేరట ప్రార్థించే వారికి, యెహోవా నామం పేరట వచ్చేవాడు ఆశీర్వదించబడతాడు. నువ్వు దేవుని నామం పేరట వచ్చి ప్రార్థన చేస్తావు, డెఫినెట్ గా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు పిల్లారా. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన మనకు అనుగ్రహించిన మర్మాలను తెలుసుకొని మనము తగ్గించుకొని ప్రభు సన్నిధిలోనికి మనము గుర్తెరిగి, ప్రభువా నీ ఎదుట నా స్థితి ఎలాగుండింది ప్రభా, మీరు నన్ను మన్నించండి యేసయ్యా అని మనం ప్రభుకు సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు అయిన దేవుడు మనను ఆశీర్వాదముల కారకులుగా చేస్తాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన క్రీస్తు వారిని విడిచిపెట్టగా కుమారుడైనటువంటి క్రీస్తు వారికి తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చిన మంచి బహుమానం మరణాన్ని గెలిచే కృప, శ్రమను తాడుకునే కృప, మనకు రక్షణ అనుగ్రహించే కృప, పరలోకానికి కుమారులు ఆరోహణమయ్యే కృప తండ్రి అయినటువంటి దేవుడు కుమారునికి అనుగ్రహించాడు. మనకు నీనా ప్రయాణంలో చేయవలసింది ఒకటే, నిన్ను దేవునికి లోపరుచుకో. చూడండి ప్రియులారా, బోయజు విషయం, రూతు విషయం వస్తే, రూతు అర్ధరాత్రి వేళ బోయజు పాదముల ఎదుటకు వచ్చి ఆమె సమర్పించుకున్న తర్వాత బోయజు చేయవలసిన పనిని బోయజు చేసి ఆమెను భార్యగా స్వీకరించి, భార్యగా పరిగ్రహించి ఆమెకు ఒక మంచి స్థానాన్ని బోయజు కల్పించాడు. పిల్లల శాపగ్రస్తమైనటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి రూతు దీవెనకరమైనటువంటి బిడ్డగా మార్చబడింది. నిన్ను దేవుడు దీవించబోతా ఉన్నాడు.
ప్రభు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఏమాత్రం దిగులు చెందదు. ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధి చేత బాధపడుతూ ఎంత ప్రార్థన చేసినా ఈ వ్యాధి నా ఎదురు నుంచి పోవట్లేదు, ఈ చీకటి శక్తులు నా ఎదురు నుంచి వెళ్ళిపోవడం లేదు, ఇదిగో దురాత్మల ప్రభావం చేత పట్టి పీడిస్తా ఉన్నాను, ఈ శరీర సంబంధమైన ఈ బలహీనత నా ఎదురు నుంచి వెళ్ళడం లేదు, ఎంతో చదివినా కూడా నాకు చదివింది నాకు గుర్తుండడం లేదు, ఎన్నిసార్లు ఎగ్జామినేషన్ రాసినా కూడా నాకు సరైనటువంటి ఉద్యోగం రావడం లేదు, ఇదిగో ఎన్ని సంబంధాల కోసం వెతుకుతున్నా కూడా నా కుమారుడికి నా కుమార్తెకు సరైన సంబంధం దొరకడం లేదు, ఎన్నో సంవత్సరాలుగా కోర్టు కేసులు తిరుగుతున్నాం, ఎంత ప్రార్థన చేసినా కూడా విడుదల కలగడం లేదు, ఒకవేళ వివాహమే అనేకమైన సంవత్సరాలైనా కూడా నాకు బిడ్డలు కలగడం లేదు, ఎంతో సార్లు మందిరాలకు వెళ్తున్నాను, ఎన్నెన్నో కానుకలు ఇస్తున్నాను అని నీ యొక్క ప్రయాణంలో అలసిపోతున్నావా? ఈ రోజున ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు అలసిపోనవసరం లేదు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలస్యము ఆశీర్వాదం కొరకు. ఎందుకో తెలుసా? ఆయన పోలికలో, ఆయన స్వరూపములో, ఆయన స్వహస్తాల చేత మనము నిర్మించబడి ఉన్నాం పిల్లలు. ఆయన పోలికలో, ఆయన స్వరూపములో, ఆయన స్వహస్తాల చేత ప్రభుని నిర్మించుకున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయన రక్తము చేత కనబడి ఉన్నావని మాత్రం మర్చిపోకు. నీ కొరకు ఆయన ఘోరాతి ఘోరమైన కర్ణ కఠోరమైనటువంటి శిక్షణ అనుభవించాడు. మాంసపు ముద్దగా మార్చబడి నీ రక్షణ కొరకు ఘోరమైనటువంటి శిక్షణ ఆయన అనుభవించాడు. నీ కొరకు ఆయన మరణించాడు. పిల్లలు గమనించండి, నీ నా ప్రయాణంలో నిన్ను సమర్పించుకున్నప్పుడు నిన్ను దేవునికి లోపరుచుకోవాలి. సమస్తము నువ్వే ప్రభువా అనుకోవాలి. రెండు తలంపుల మధ్యలో కాకుండా సమస్తము నీవే ప్రభువా, ఈ లోకములో నీవు తప్పించి నాకు ఎవరు లేరు ప్రభువా. ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది కదా తండ్రి, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పటి వరకు నువ్వు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి నీ యొక్క అవసరతల కొరకు ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగి ఉండవచ్చు, అనేక మంది మనుషులను నమ్మి ఉండవచ్చు. ఎవరి వల్ల నీకు ప్రయోజనం కలగనందు చేత కృంగిపోతూ ఉన్నావు. నువ్వు కృంగిపోని అవసరం లేదని ప్రభైన దేవుడు ఈ రోజున నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. పిల్లరా, నీ వైపు ప్రభు చూస్తా ఉన్నాడు, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని తండ్రి దేవునికి తనను తాను సమర్పించుకున్నప్పుడు దూత చేత బలపరిచిన పిదప ఆయన చేయవలసిన కార్యాన్ని క్రీస్తు వారు చేశారు. ఆయన చేయవలసిన కార్యాన్ని క్రీస్తు వారు చేసిన పిదప ఈ రోజున మనందరం కూడా రక్షించబడి ఆయన రక్తంలో కడగబడి ఆయన కొరకు సాక్షులముగా నిలబడుతూ ఈ లోకములో మనము పొందుకొనవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని మనము పొందుకొనగలుగుతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి కాలం ముందు ప్రభు కొద్ది మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉండగా ప్రతి ఒక్కరూ కూడా మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యతిరేకమైన మార్గాల్లో వెళుతూ దేవుని నువ్వు ఆయాసపరిచినట్లయితే ఈ రోజున వాక్యం ఉన్న నీవు ఉన్న స్థలమంది మోకరించు, ప్రార్థించు, ప్రభుని అడుగు, నిన్ను నువ్వు సమర్పించుకో. ప్రభుని పక్షంగా కార్యం చేయకపోతావు. అద్భుతాలు ప్రభు చేస్తారు, అనుకున్న కార్యాలు ప్రభు చేస్తారు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదాల చేత ప్రభుని ఆశీర్వదిస్తారు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించారు. ఆమె ప్రార్థన. పరిశుద్ధ ప్రేమల తండ్రి, మహోన్నతుడా మీ స్తోత్రాలు అయ్యా. ఇదిగో నా తండ్రి, నీ మాటలు వింటూ వారిని వారి పరీక్ష చేసుకొనచ్చు ప్రభా. నీ సన్నిధిలో వారిని వారు తగ్గించుకొని ప్రభా, నీకు వారిని వారు సమర్పించుకొనుచుండగా నాయన వారిని బలపరచండి. బలమైనటువంటి ఆత్మతో బిడ్డలందరినీ అభిషేకించండి నా తండ్రి, నా ప్రభా. ప్రియ బిడ్డలు ఏ ఏ విషయాల నిమిత్తమే ప్రభా, ఏ కార్యముల కొరకు అనేకమైనటువంటి సంవత్సరాలుగా, నెలలుగా, దినములుగా ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభా, వాటన్నిటి విషయంలోనైనా మీరు గొప్ప కార్యములు యేసు నామములో మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు తండ్రి. చేరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, మీ మాటలు విన్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డపై నీ మహిమ, నీ ప్రభావం ఉంచండి తండ్రి. బిడ్డలు లేక బాధపడుతున్నటువంటి తల్లుల గర్భాలు మీరు ముట్టండి ప్రభా. ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన
ఉద్యోగములు దయచేసి మీరు దీవించండి. దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతూ దుఃఖపడుతున్న బిడ్డలను ప్రభా మీరే తాకండి, ముట్టండి, స్వస్థపరచండి నాయన. కోర్టు సమస్యల చేత నాయన గలిబిలవుతున్న బిడ్డలకు న్యాయమునితి మీరు చేకూర్చండి తండ్రి. మీరే కృప దయచేయండి, మీ ఆత్మతో అభిషేకించండి. ఈ పరలోకపు మన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నా ప్రభా మీరు బిడ్డలకు దీవెనకరముగా మీరు మార్చినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకించి క్రీస్తు మార్గం అనేటువంటి టీవీ కార్యక్రమం ద్వారా ఇదిగోనైనా ఛానల్ ద్వారా బిడ్డలను దర్శించడానికి, బిడ్డలకు చేరువవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అడ్మినిస్ట్రేషన్ దీవించండి, స్థాపకులను ఆశీర్వదించండి, పని వాళ్ళను దీవించండి. నూరంతుల దీవెన ఆశీర్వాదము చేత అయా నా తండ్రి ఛానల్ మీరు వర్ధిల్లింప చేయమని వేడుకొనుచున్నాను. మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం దేవుని వాక్యం ఉంచిన ప్రతి బిడ్డకు ఆధ్యాత్మిక కార్యక్రమానికి సదాకాలము తోడు నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి మా గురించి ప్రార్థించండి. మా యొక్క పరిచర్య మరి సువార్త అందనటువంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్తను అందించేటువంటి పరిచర్య. ఆయా ప్రాంతాల్లో సువార్త కూటములు ఏర్పాటు చేయొచ్చు. దైవ సేవకులు బలపరుస్తూ ఉండేటువంటి మా పరిచర్య గురించి మీరందరూ ప్రార్థించండి. ప్రియులారా, కింద ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తూ ఉన్నాం. ఎవరికైనా ఒకవేళ ప్రార్థన అవసరతున్నట్లయితే ఆ ఫోన్ నెంబర్స్ మీరు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు చిత్తమైతే, ప్రభు అక్కడ ఆలస్యమైతే మరలా వచ్చేవారు ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుని మహాకృప మనందరికీ తోడే నడిపించి దీవించి ఆశీర్వదించండి.